బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. విశాఖ మన్యంలో భారీ వర్షాలు కురుస్తున్నాయి. వాగులు వంకలను కూడా పొంగి పొర్లుతున్నాయి. సుమారుగా వాగులో ఒక బైక్ కూడా కొట్టుకుపోయింది. గూడెం కొత్తవేరి మండలంలో కొండచెర్లు విరిగి పడుతున్నాయి. గాలికొండ పంచాయతీ పరిధిలో రాత్రి భారీ వర్షం పడింది. ఇక భారీ వర్షానికి కొండపై నుంచి కొండచెర్లు కొట్టుకువచ్చాయి. కొండ చర్యలు పడడంతో ఆదివాసీల ఇల్లు దెబ్బతిన్నాయి. ఓ బాలిక గల్లంతైంది. 4 గిరిజనులకు గాయాలు కూడా అయ్యాయి. ఎడతెరిపిలేని వర్షాల కారణంగా శ్రీకాకుళంలోని పలు గ్రామాలు పూర్తిగా నీట మునిగిపోయాయి. శ్రీకాకుళంలోని పలు గ్రామాలు నీట మునగడమే కాకుండా కొండ చెర్లు విరిగిపడడంతో ఆదివాసీల ఇల్లు దెబ్బతినడం కావచ్చు, ఒక బాలిక గల్లంతవడం కావచ్చు, మరొక 4 కూడా గిరిజనులకి గాయాలు పాలవడం కావచ్చు పెద్ద ఎత్తున ఆందోళన కలిగిస్తోంది. అయితే భారీ వర్షాలకి కొండలపై నుంచి కొండ చెర్లు విడిగి పడుతున్నాయి. గాలికొండ పంచాయతీ పరిధిలో రాత్రి భారీ వర్షం కురిసింది. ఈ భారీ వర్షాల కారణంగా ఆ కొండ చెర్లు విరిగిపడ్డాయి. అయితే గూడెం కొత్తవేరి మండలంలో ఈ ఘటన చోటు చేసుకుని తెలుస్తోంది. అయితే విశాఖ మన్యంలో భారీ వర్షాల కారణంగా వాగులు వంకలు మొత్తం కూడా ఉప్పొంగుతున్నాయి. ఒక బైక్ కొట్టుకుపోయింది వాగులో. ప్రస్తుతం అక్కడ సిచ్యువేషన్ పూర్తిగా ప్రతినిధి వర్మ అందిస్తారు. ఎస్ వర్మ, వర్షాల కారణంగా విశాఖ జిల్లా పరిస్థితి ఏంటి? అధికారులు ఏం చెప్తున్నారు? ఇది మరింతగా వర్షాలు పెరిగే అవకాశం కనబడుతోందా? మనోజ్, మనం ప్రధానంగా చూసుకోవచ్చు బంగాళాఖాతంలో ఏర్పడిన వాయుగుండం ఏదైతే ఉందో ఇది ఒడిశాలోని పూరి దగ్గర తీరం దాటవచ్చని అధికారులు అంచనా వేస్తున్నారు. ఈ నేపథ్యంలోనే 2 రోజులుగా ఉత్తరాంధ్ర వ్యాప్తంగా భారీ వర్షాలు కురుస్తూ ఉన్నాయి. మనం చూడొచ్చు అల్లూరి సీతారామరాజు జిల్లాలో అయితే అతి భారీ వర్షాలు 2 రోజులుగా కుదిపేస్తున్నాయని మనం చెప్పుకోవచ్చు. మనం ప్రధానంగా చూసుకోవచ్చు ఎప్పుడైతే ఈ ప్రమాద హెచ్చరికలు ఉన్నాయో ఈ నేపథ్యంలోనే మొత్తం అల్లూరి సీతారామరాజు జిల్లా వ్యాప్తంగా అధికార యంత్రాంగం, అక్కడ కలెక్టర్ దినేష్ కుమార్ కావచ్చు, ఐటీడీ అధికారి అభిషేక్ కావచ్చు, మొత్తం అంతా కూడా కొండ శివారు ప్రాంతాలు ఎవరైతే ఉన్నాయో కొండ శివారు ఎవరైతే నివసిస్తున్నారో వాళ్ళంతా సురక్షిత ప్రాంతాలకి తరలి రమ్మని పదే హెచ్చరించారు. ఈ నేపథ్యంలో నిన్నరాత్రి సమయంలో గూడెం కొత్తవీధి మండలం ఏదైతే ఉందో చట్రగుంటలో మొత్తం ఇక్కడ కొండ చర్యలు వెనుకబడి మొత్తం కూడా చిన్న గిరిజన గ్రామం అది. ఆ గిరిజన గ్రామం మొత్తం అంతా కూడా ఈ మట్టి దెబ్బలతో కప్పేయడంతో ఇళ్లతోనే 4 అందులో చిక్కుకుపోయారు. నిన్న అర్ధరాత్రి ఈ సంఘటన జరగడంతోనే పక్క ఇళ్లలో కూడా ఏం జరిగిందో ఎవరికీ తెలియని పరిస్థితుల్లో ఈ ఉదయం చూసి వాళ్ళు మొత్తం 4 సురక్షిత ప్రాంతానికి తరలించారు. అదే విధంగా ఈ ఏట వాళ్ళు ఏదైతే ఉందో ఈ కొండలపై జాలువారుతున్న ఈ వరదకి ఒక బాలిక కూడా కొట్టుకుపోయినట్టు అక్కడ స్థానిక గిరిజనులు ఒక సెల్ఫీ వీడియో ద్వారా మొత్తం అధికారులకి మీడియాకి పంపించారు. ఈ నేపథ్యంలో అక్కడ అల్లూరి సీతారామరాజు జిల్లా అధికారులంతా కూడా అక్కడ రెస్క్యూ ఆపరేషన్ చేయడానికి ప్రయత్నిస్తూ ఉన్నారు. మరోవైపు చూసుకుంటే ఇంకా చాలా ప్రతిబంధకాలు ఎదురవుతూ ఉన్నాయి. ఎప్పుడైతే నిన్నటి నుంచి భారీ వర్షాలు కురుస్తా ఉన్నాయో నిన్నటి నుంచి కూడా మొత్తం ఈ ఏజెన్సీలో రోడ్లు ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా ఈ వాగులతోనే వంకలతోనే కూడా నిండిపోయాయి. ఎవరో నుంచి అటు నుంచి ఇటు వెళ్లే పరిస్థితుల్లో లేని నేపథ్యంలో ఈ అధికార యంత్రాంగం అంతా కూడా అప్రమత్తం 4 కూడా ఇమీడియట్ గా ఆసుపత్రికి తరలించడానికి ప్రయత్నిస్తా ఉన్నారు. ఒకవేళ రహదారి సౌకర్యాలు లేకపోతే కనుక కానీ ఎయిర్ లిఫ్ట్ ద్వారా అయినా సరే వీళ్ళని ఆసుపత్రికి తరలించాలని చూస్తాను. మన వైపు చూసుకుంటే కనుక మొత్తం ఏజెన్సీ ప్రాంతం అంతా కూడా రహదారి వ్యవస్థ స్తంభించడంతో పాటు కమ్యూనికేషన్ వ్యవస్థ కూడా మనకి అక్కడ కుదురుగా లేదు. ఈ నేపథ్యంలో కొన్ని ప్రతిబంధాలు జరుగుతూ ఉన్నాయి. మనం చూసుకుంటే కనుక ఈ ఏజెన్సీ ప్రాంతం చూసుకుంటే అటు పార్వతీపురం మన్యం జిల్లా నుంచి ఇటు సింతూరు వరకు కూడా భద్రాచలం బోర్డర్ వరకు కూడా చూసుకుంటే మొత్తం 14 చోట్ల ఇలాగే కొండ చర్యలు విరిగిపడి కొండ చెలయేట్లలోంచి వస్తున్న వాటర్ అంతా కూడా ఈ రహదారి లో ప్రతిబంధకాలు ఎదురవుతున్నట్టుగా మనకు సమాచారం ఉంది. మన వైపు చూసుకుంటే వాయుగుండం చూసుకుంటే కనుక ప్రస్తుతం నిన్న అంచనాల ప్రకారం గోపాల్పూర్ దగ్గర తీరం దాడుతున్న నేపథ్యంలో ప్రస్తుతం ఈ వాయుగుండం 7 కిలోమీటర్ల వేగంతో పయనిస్తూ ప్రస్తుతం పూరి వరకు కూడా ఇటు ప్రయాణిస్తా ఉన్నాయి. ఈ నేపథ్యంలో ఎన్ని గంటలుగా ఈ వాయుగుండం తీరం దాడుతుంది. ఈ తీరాన్ని తాకే సమయంలోనూ తీరం దాటే సమయంలోనూ ఎలాంటి ఉత్పాదం సంభవిస్తుందని అధికారులంతా కూడా అప్రమత్తం అయ్యారు. మొత్తం ప్రజలంతా కూడా 2 రోజుల పాటు అంటే మరి కొద్దిసేపట్లో ఈ సాయంత్రానికి కానీ అర్ధరాత్రికి కానీ ఈ వాయుగుండం తీరం దాటే అవకాశం ఉంది. ఈ నేపథ్యంలో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉంది కాబట్టి అందరినీ
అప్రమత్తంగా ఉండాలని మాత్రం హెచ్చరిస్తూ ఉన్నారు. ఎస్ వర్మ, అక్కడ కొండచెరు విరిగిపడిన నేపథ్యంలో ఆదివాసీల ఇండ్లపై కూడా కొండచెరు విరిగిపడ్డాయి. అక్కడ మనం చూస్తున్న విజువల్స్ లో కూడా పూర్తిగా మట్టి కప్పుకుపోయింది. కొంతమంది అక్కడ గాయాల పర్వాన్ని కూడా స్థానికులు కాపాడే ప్రయత్నం చేస్తున్నారు, బయటికి తీసుకొస్తున్నారు. వారి విషయంలో అధికారులు ఏ రకంగా స్పందిస్తున్నారు? అధికారులు అక్కడికి చేరుకున్నారా? వారిని కాపాడే ప్రయత్నం చేస్తున్నారా? అంటే మనం ప్రధానంగా చూసుకుంటే కనుక ఈ ఏజెన్సీ ప్రాంతం ఏదైతే ఉందో ఇది మన సముద్ర మట్టానికి 2000 మీటర్ల అడుగుల ఎత్తులో ఉంటది. ఈ నేపథ్యంలో అంతా కూడా ఘాట్ రోడ్స్ ఉంటాయి. ఈ నేపథ్యంలోనే భారీ వర్షాలు ఎప్పుడైతే ఈ కొండల్లో కురుస్తా ఉందో ఈ నేపథ్యంలో ఆ వాటర్ అంతా కూడా ఈ రహదారి వ్యవస్థ పూర్తిగా చిన్నభిన్నం అయినట్టుగా కనిపిస్తుంది. మనం విజువల్స్ లో చూసుకోవచ్చు. ఒక బైక్ మీద వెళ్తున్న వ్యక్తి కూడా కొట్టుకుపోతున్న సందర్భంలో స్థానికులు అతను రక్షించారు. అదే విధంగా నిన్న అర్ధరాత్రి ఈ ఈ ఏదైతే ఉందో ఈ కొండ చర్యలు విరిగిపడ్డాయి. ఈ నేపథ్యంలో అందరూ ఒకవైపు భారీ వర్షం, మరోవైపు ఈ కొండల్లోంచి పెద్ద ఎత్తున వస్తున్న భారీ వరద నేపథ్యంలోనే ఆ కొండ చర్యలు కూలి ఆ మట్టి అంతా కూడా 4 ఇళ్లని కప్పిపోవడంతోనే ఈ నలుగురు కూడా అందులో చిక్కుకుపోయారు. ఈ ఉదయం వాళ్ళు అసలు ఏం జరిగి ఉంటుందని ఆ స్థానికులు చేసిన రెస్క్యూలో మాత్రం ఈ నలుగురు బయటకు వచ్చారు. మనం చూసుకుంటే కనుక ఆ ప్రాంతంలో ప్రస్తుతం కమ్యూనికేషన్ వ్యవస్థ లేదు, కనీసం ఫోన్లో కూడా మాట్లాడే పరిస్థితి లేదు. ఈ నేపథ్యంలో వాళ్ళ నలుగురిని కూడా రక్షించిన తర్వాత ఒక బాలిక గల్లంతైన సమాచారం తెలుసుకున్న తర్వాత కొంత దూరం వచ్చిన తర్వాత ఒక సెల్ఫీ వీడియో ద్వారా అధికారులకు ఈ సమాచారాన్ని అందించారు. ఈ నేపథ్యంలోనే అటు అల్లూరి సీతారామరాజు జిల్లా కలెక్టర్ ఎవరైతే ఉన్నారో దినేష్ కుమార్ కావచ్చు, అలాగే అభిషేక్ ఐటీడీఏ పిఓ ఓటావటిన స్పందించారు. ఈ ఉదయం 9 గంటల సమయంలో అక్కడి నుంచి ఒక బృందాన్ని ఇక్కడ పంపించారు. అయితే ఆ బృందం ఈ సట్రుగుంట గ్రామానికి చేరే పరిస్థితుల్లో రోడ్లన్నీ కూడా మొత్తం వరద నీటితోటి నిండిపోవడంతో వాగులు వంక పొంగి పొర్లుతూ ఉండడంతోనే అక్కడికి వెళ్లే పరిస్థితుల్లో ప్రస్తుతం ఏదో విధంగా కాలి నడకం ద్వారా అయినా సరే వాళ్ళ దగ్గరికి వెళ్ళి అక్కడ భారీ వర్షాల కారణంగా కొండచెరు విరిగిపడి ఆదివాసుల ఇళ్లపై పడిన నేపథ్యంలో మరింతగా కూడా వర్షాలు పడే అవకాశం ఉన్నట్టుగా చాలా క్లియర్ గా తెలుస్తోంది. కాబట్టి మరిన్ని కూడా కొండచెరు ఈ రకంగానే విరిగిపడే అవకాశం ఉంది. ఈ నేపథ్యంలో అక్కడ ఆదివాసులని ఇండ్లు ఖాళీ చేస్తున్నారా? అక్కడి నుంచి వారిని సురక్షిత ప్రాంతాలు తరలిస్తున్నారా? మనం ప్రధానంగా చూసుకుంటే ఇంకా నిన్న ఎప్పుడైతే అలర్ట్ వచ్చిందో మొత్తం మనం చూసుకుంటే కనుక ఉత్తరాంధ్ర వ్యాప్తంగా రెడ్ అలర్ట్ ఇచ్చారు ఆ అధికారులు. ఈ నేపథ్యంలో అల్లూరి సీతారామరాజు జిల్లా యంత్రాంగం నిన్నటి నుంచి కూడా సురక్షిత ప్రాంతాలకు తిరిగి రండి అని పదే హెచ్చరికలు జారీ చేస్తారు. మనం ప్రధానంగా తీసుకోవచ్చు నదీ పరివాహక ప్రాంతాల్లో కావచ్చు, అలాగే ఏజెన్సీ ప్రాంతాల్లో కొండ శివర్లో నివసించే వాళ్ళు కూడా వీళ్ళంతా కూడా చాలా లైట్ తీసుకుంటారు. ఇవన్నీ ఎన్నో చూసాం. ఇవన్నీ జరిగే పరిస్థితులు అన్నట్టు కూడా చాలా లైట్ తీసుకుని అక్కడే ఉండిపోతుంటారు. మనం చూడొచ్చు లంక గ్రామాల్లో కూడా మీరు తరలి వెళ్ళండి అన్నా కూడా వీళ్ళు అక్కడే ఉంటారు. ఈ నేపథ్యంలోనే ఈ సంఘటన జరగడంతోనే మొత్తం మీద అధికార యంత్రాంగం అంతా కూడా వీరిని సురక్షిత ప్రాంతాలకు తరలించే ఏర్పాట్లు చేస్తూ ఉన్నారు. మనోజ్ రైట్, థ్యాంక్ యూ వర్మ. సో మొత్తం మీద విశాఖ మన్యంలో భారీ వర్షాలు పడ్డాయి. భారీ వర్షాల కారణంగా ఒక బైక్ వాగులు వంకలన్నీ ఉప్పొంగుతున్నాయి. ఈ నేపథ్యంలో ఒక బైక్ కొట్టుకుపోయింది. దీంతో పాటుగా గూడెం కొత్తవీరి మండలంలోని కొన్ని కొండచెరు కూడా విరిగిపడ్డాయి. కొండచెరు విరిగిపడి ఆదివాసీల ఇళ్లపై పడడంతో సుమారుగా 4 పైగా గాయాలయ్యాయి. ఈ వరదలో పూర్తిగా కూడా మీరు చూడవచ్చు, ఇక్కడ మట్టిలో కూరుకుపోయాయి ఇళ్ళన్నీ కూడా. చాలా కేవలం ఒక చిన్న గుడారాలుగా మనం చెప్పొచ్చు. మనం ఆ గుడారాలన్నీ కూడా కూలిపోవడం కావచ్చు, అక్కడ ఉన్నటువంటి ఆ ఇల్లు మొత్తం కూడా ధ్వంసం కావడం కావచ్చు. ఆ మట్టి పూర్తిగా ఎక్కడో పడిన భారీ వర్షాల కారణంగా కొండచెర్లు విరిగిపడి కిందికి ఆ ఇండ్లపై నుంచి రావడంతో ఆ ఇల్లు మొత్తం కూడా మట్టితో కప్పేసుకుని పోయి ఉన్నాయి. సుమారుగా ఒక బాలిక కూడా కొట్టుకుపోయింది. ఇక్కడ ఇది గాలికొండ పంచాయతీ పరిధిలో జరిగినట్టుగా తెలుస్తోంది.